హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం రేపే కదా. లాస్ట్ మూమెంట్లో నా షాపింగ్ అనమాట. ఈరోజైతే వెళ్తున్నాం షాపింగ్కి. గోల్డ్ కొంటామని. అంటే గోల్డ్ అంటే మరీ అనుకోవద్దు, ఎంతెంతో కొనేస్తానని ఏమి లేదు, కొంచెం అనమాట. సడన్గా అనుకున్నాను అనమాట. అనుకోలేదు ముందు పెట్టి గోల్డ్ కొందామని. సడన్గా అనుకొని వెళ్తున్నాము. ఈరోజైతే ఆఫీస్ నుంచి వచ్చి ఈవినింగ్ అనమాట 7 o'clockకి బయలుదేరాం. గోల్డ్ కొందామని గాజువాక బీసీ రోడ్ ఉంది కదా, అక్కడ దగ్గరలో గోల్డ్ షాప్స్ ఉంటాయి, అక్కడికైతే వచ్చేసాం. ఎవ్రీ ఇయర్ అయితే ఏం కొనను. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే అస్సలు కొనలేదు నేనైతే గోల్డ్. సెకండ్ టైం చేసేటప్పుడు మా క్రిష్ కోసం అయితే లాకెట్ తీసుకున్నాను కదా గోల్డ్. ఈసారి కూడా ఏదో ఒకటి తీసుకున్నామని బయలుదేరాం అనమాట. ఇది నాది 3rd ఇయర్ అనమాట వరలక్ష్మి వ్రతం చేయడం. అయితే గోల్డ్ తీసుకుంటే చాలా మంచిది అంటారు కదా. మా సైడ్ ఎప్పుడూ వరలక్ష్మి వ్రతం అయితే ఎక్కువగా చేయరు, అందుకే నాకు పెద్దగా అన్నీ తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి చేస్తున్నాం వరలక్ష్మి వ్రతం. ఏదో కొద్దిగా గోల్డ్ తీసుకుంటే అదొక కలిసి వస్తుంది కదా మనకి, అదేమి నష్టది కాదు కదా, యూజ్ అయ్యింది కదా అని అయితే సడన్గా మళ్ళీ అనుకొని వచ్చాం అనమాట గోల్డ్ షాపు. ఇక్కడికి వచ్చి తీసుకున్నాం. కాస్ట్ తీసుకున్నాను అనమాట. ఇది చూపిస్తున్నాను కదా, అదే అనమాట. 1 గ్రామ్ ఉంది, అలాగే 1/2 గ్రామ్ కూడా ఉందన్నమాట. నేను చూసుకొని తీసుకున్నాను. ఎక్కువలో ఏం లేదు, మామూలుగా తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా పుస్తీల్లో వేసుకోవచ్చు కదా అనుకొని అలాగైతే తీసుకున్నాను. అనుకోకుండా తీసుకున్నాం కాబట్టి కొంచెం చిన్నదే తీసుకున్నాం. ఇదే నాది ఫస్ట్ అనమాట ఇలాగ కాసు తీసుకున్నాం. ఇప్పుడు వరకు ఎప్పుడు ఇలాగ కాసు తీసుకోలేదు. గోల్డ్ అంటే ఎప్పుడైనా డైరెక్ట్ ఏదైనా రింగ్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ తీసుకుండేదాన్ని. ఎప్పుడైనా మేము బరంపూర్లో వెళ్ళి గోల్డ్ తీసుకుంటాను, ఎప్పుడు ఇక్కడ తీసుకోలేదు. కానీ సడన్గా అనుకున్నాం కాబట్టి తెల్లారితే వరలక్ష్మి వ్రతం పూజలో పెడదామని అయితే ఈవినింగ్ వచ్చేసాం అనమాట. ఈ గోల్డ్ అయితే తీసుకున్న ఈ కాసు ఎంత పడింటుందో మీరైతే గెస్ట్ చేసి చెప్పండి. నేనైతే ఇక్కడ ఏం చెప్పట్లేదు, మీరు కూడా తీసేసుకుంటారు కదా. మనకి ఎంత కలిగిందో అంత తీసుకోవాలి, అంతేగాని అప్పులు చేసి అవసరం లేదు. అది తీసుకొని మార్కెటింగ్ అంతా చేసి భోజనం అన్నీ అయిన తర్వాత ఇంటికి వచ్చి మొత్తం అంతా క్లీన్ చేశాను అనమాట. మార్నింగ్ లెగిస్తే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవాలి కదా, మొత్తం అంతా క్లీన్ చేసి పొడికేటప్పుడు ఇప్పుడు 12 o'clock అవుతుందన్నమాట. ఇప్పుడే అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.